ఎవరి దగ్గర లేని మిషన్ సేల్స్ మీ దగ్గర మాత్రం ఎలా అవుతుంటాయని అడిగారు నన్ను కొందరు. సింపుల్ అండి, మా దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ. రిపీటెడ్ కస్టమర్స్ అంటే ఆల్రెడీ మిషన్ తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ సెకండ్ మిషన్ కోసం వచ్చే వాళ్ళ కౌంట్ ఎక్కువ. ఎంత మేము బిజినెస్ గైడెన్స్ ఇచ్చినా, ఎంత స్ట్రాటజీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినా, ఒక కస్టమర్ ఈ డిస్పోజబుల్ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది. మార్కెటింగ్ లో కష్టపడి సక్సెస్ అవ్వడం ఓకే, కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ కూడా అంతే క్వాలిటీ అండ్ ఆ మిషన్ కి అంతే సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రెండు మా దగ్గర ఉంటాయి కాబట్టి మా కస్టమర్స్ అనే వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. సార్ మార్నింగ్ చిత్తూరు నుంచి వచ్చారు. యాక్చువల్లీ సార్ దగ్గర మన మిషన్ ఆల్రెడీ ఒకటి ఉంది, కాకపోతే ఇంకొక మిషన్ కోసం ఈ రోజు మార్నింగ్ రావడం జరిగింది. సార్ సింగిల్ డీలక్స్ మిషన్ బుక్ చేశారు. దాంతో పాటు కొన్ని ఎక్స్ట్రా డైస్ కూడా కావాలని అడిగారు. అయితే ఇంతకు ముందు సార్ దగ్గర ఉన్న మిషన్ లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే ఆ స్పేర్ పార్ట్స్ మనం ఇక్కడ నుంచి పంపించి టెక్నీషియన్ తో వీడియో కాల్ లో సాల్వ్ చేయించడం జరిగింది. ఆ ప్రాబ్లం అయిపోయింది. కాకపోతే సార్ కి నిన్న మొన్న రీసెంట్ గా ఇంకొక ప్రాబ్లం ఉంది సార్, అది నాకు అర్థం కావట్లేదు, కాస్త మీ టెక్నీషియన్ ని పంపించండి ఈ మిషన్ పంపించిన తర్వాత అని అడిగారు. సరే సార్, డిస్పాచ్ అయిన తర్వాత చెప్పండి, టెక్నీషియన్ ని పంపిస్తానని చెప్పాను. ఆ తర్వాత మనకి బెల్లారి నుంచి ఒక కస్టమర్ వచ్చారు. సార్ ఆల్రెడీ ఇంతకు ముందు విజిట్ అయ్యి వెళ్ళారు, మళ్ళీ ఒక చిన్న డౌట్స్ ఉంటే ఈ రోజు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని మిషన్ బుక్ చేయడానికి ఈ రోజు వచ్చారు. సార్ గురించి ఆల్రెడీ మనం సపరేట్ రీల్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకు ఒక డిస్పాచ్ ఉంటే ఆ ట్రయల్ రన్ అండ్ బేసిక్ ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిస్పాచ్ కూడా ఇచ్చేసాం.